క్రమశిక్షణ, కమిట్మెంట్, కష్టపడి పని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హే, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై ఈ సందర్భంగా 175 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫర్ క్యాడర్ 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 అదే మన పథకం. అందుకే అందరికీ చెప్తున్నా, క్యాడర్ని గౌరవంగా చూసుకోవాలి. సముద్ర స్థాయి గొడ్డలిగా మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా మళ్ళీ ప్రజల మనసులో ఉండాలి. రేత కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. అందుకే గొడ్డలి పార్టీ రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు ఉండాలి, వాళ్ళ రైతులను గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు. ఈ పార్టీకి ఎంత బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. మహానాడు 44వ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వర్చువల్గా మహానాడు కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పశ్చిమాసియాలో జరిగిన ఆయిల్ సంక్షోభం పుణ్యమాని పెద్దగా జరగాల్సిన మహానాడును వర్చువల్గా జరిపినందువలన మామూలుగా మహానాడుకు 10 లక్షల మంది వస్తే వర్చువల్గా 20 లక్షల మంది వచ్చారు. ఎందుకంటే అంత దూరం ఎవరు రాలేరు, లోకల్ కాబట్టి. మా మేడం రెడ్డప్ప గారు, మాది ఎమ్మెల్యే గారు, జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం మేము 3వ క్లస్టర్ ఇన్ఛార్జి నేను. మా క్లస్టర్లో 7, 8, 9 డివిజన్స్ ఉన్నాయి. మేమందరం కలిసికట్టుగా ఒక పద్ధతి ప్రకారం ఆదేశానుసారం ఈ మీటింగు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. చాలామంది అటెండ్ అయినారు, అభిమానులు వస్తూ పోతూ మధ్యలో అట్లా జరుగుతుంది. టోటల్ బాగా జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ జోహార్. ఈరోజు నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం. ఈరోజు రేపు ఈ 2 రోజులు ఏమంటే మా ఆత్మబంధువు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు యొక్క జయంతి మా అందరికీ ఒక పండుగ వాతావరణమనే చెప్పాలి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు జయంతిని ఒక పండగ వాతావరణం మాదిరి మహానాడు అనే ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకొని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము అందరము ఒక చోట చేరి ఈ పండుగను ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము. కాకుంటే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని అంతర్యుద్ధాల వల్ల ఈ పండుగను అందరం ఒక చోట చేసుకోలేకపోతున్నామనే ఒక బాధ కలిగినా కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంతో, ఆయన అనుసరించిన విధానంతో మొత్తం క్లస్టర్ ఇన్ఛార్జులంతా కలిసి ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆ డివిజన్లో ఆ క్లస్టర్ కింద వచ్చే డివిజన్లందరికీ కలిపి మీరంతా ఒకసారి పెట్టుకోండి, చాలా బాగుంటుందని ఆయన ఆలోచనను మేమందరము పాటించి ఆయన ఆదేశానుసారము ఆ విధంగా ఈ క్లస్టర్ ప్రోగ్రామ్ను ఎంతో విజయవంతంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా కడపలో మాది 3rd క్లస్టరు, సీనన్న క్లస్టర్గా ఉంటాడు, నేను కో క్లస్టర్గా ఉంటాను. మేమందరం కూడా 3-4 రోజుల నుంచి శ్రమించి అందరినీ గ్యాదర్ చేసి అందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రోగ్రామ్ని ఎంతో విజయవంతంగా జరుపుతున్నాము. మాకు కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. మా మాటను అనుసరించి మా ప్రోగ్రామును జయప్రదం చేసిన మొత్తం మా డివిజన్లో ఉండే ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. కడపలో కూడా ప్రతి క్లస్టర్ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాలతో
ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంగా ముందుకు సాగిస్తున్నారు. జై ఎన్టీఆర్.